రే, నువ్వు బాగా చదివి పెద్దోడు అవ్వాలిరా. నా కష్టమంతా నీకోసమేగా. నాన్న అభి, పొలానికి వెళ్ళొస్తా. సరే నాన్న కోసం గెలవాలనుకున్నా, కానీ ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నా. అరే నైట్ కబడ్డీ మ్యాచ్ చూసారా? చూసాంరా. బాగుందిరా, చూశాను. చాలా బాగా ఆడారు కదా. బాగా కొడద్దా. సూపర్ రైడ్ చేశాడు బాబు. తెలుగు టైటన్స్ కొడతానిపిస్తుంది. కొట్టదు అనిపిస్తుంది. తెలుగు టైటన్స్ కూడా బాగా ఆడుతుంది బాబు. అలాగే కొట్టచ్చు మ్యాచ్ అనుకుంటున్నాను. ఏం చెప్పలేం కదా టైంకి. హాయ్రా అభి. అరే, నీ పిచ్చి బెట్టింగ్ యాప్స్ వల్ల నీతో పాటు మా డబ్బులు కూడా నాశనం అయిపోయాయి. ఏంట్రా బావా, వీడి వల్ల నా డబ్బులు కూడా పోనేరా. ఏంట్రా అలా మాట్లాడతారు? వీడు మన ఫ్రెండేగా. నీకేం తెలుసురా, నువ్వు ఆడితే తప్పు చేశాడు, అలా అని వదిలేస్తామా? ఎంతైనా మన ఫ్రెండ్గా మనమే కట్టుకోవాలి. అరే మీరు కూడా ఆడితే తెలిసిద్దిరా. ఆడంటే తెలియక ఆడాడు, మీకు మాత్రం ఉండాలిగా ఆడకూడదని. మామ ఈరా వెయ్యరా. రే రే తీసారా మామా. ఈవినింగ్ పార్టీకి కుమ్మేస్తున్నాం అంతే. డబ్బులు సెట్ అయ్యాయిరా. ఇదేంటి సాడుకున్నాడు? ఎరా ఏమైంది? ఏం లేదురా, మనీ పోయాయి. ఏం కాదు మామ, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి, అయ్యే వస్తాయి. మళ్ళీ ట్రై చేయరా, చిల్ అవ్వాలి మామ, చిల్లు. ఎందుకురా ఆడుతున్నావు? ఓడిపోయావంటే మళ్ళీ ట్రై చేయమని కాదు, మళ్ళీ నాశనం అయిపోతామని అర్థం. ఏదో ఒకటి చేయాలి కదరా, డబ్బులు మొత్తం పోయినాయి, ఏం చేయను? ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా. నా మాటిను ఎక్కడితో ఆపి ఇవన్నీ. రే అవి రే ఏ బెట్టింగ్ తీసుకుంటారు. అవునరా, ఇప్పుడు వాళ్ళని ఆపిస్తామంటే ఎంత కష్టంగా తెలిసింది అర్థం కాలేదు అసలు. అరే అభి, నాన్న, నేను నా చెమట వచ్చి కష్టపడుతున్న డబ్బులన్నీ నువ్వు పందాల్లో పెట్టి తగలేస్తున్నావా? నాన్న ఒకసారి గెలిస్తే మన ఈ కష్టాల నుంచి బయటపడవచ్చు అనుకున్నా, కానీ ఇదంతా మహయ్య. నా కోసం గెలవాలనుకుంటే చదువు పూర్తి చేసి మంచి జాబ్ చేయి, అదే నా నిజమైన గెలుపు. నాన్న, అమ్మ లేకపోయినా నన్ను చాలా బాగా పెంచావు, కానీ నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను. నా వల్ల నీకు ఏ ఉపయోగం లేదు. సారీ నాన్న. ఏంటి ఎప్పుడు లేని సారీ రా మెసేజ్ పెట్టాడు, ఏదో తేడాగా ఉంది. సరేలే, ఒకసారి కాల్ చేద్దాం. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లా? సర్లే, మళ్ళీ ఇంకోసారి చేద్దాం. హలో చెప్పరా. అరే నీకు మెసేజ్ వచ్చిందా? వచ్చిందిరా, నేను చాలాసార్లు కాల్ చేశాను, వాడు లిఫ్ట్ చేయట్లేదురా. అవునా, నేను చాలాసార్లు చేశాను రా, లిఫ్ట్ చేయట్లా. సరే, నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి, సరేనా?
సరేరా. హలో అంకుల్, చెప్పు బాబు. సారీ రా అని మెసేజ్ పెట్టాడు. ఆ లోపల ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. అవునా? అభి, రే అభి, డోర్ తీరా. అభి, ఎందుకురా నాన్న ఎంత పని చేయాలనుకున్నావు? నువ్వే కదరా నాకుంది. ఇంత పని చేస్తావు అనుకోలేదు. మీ అమ్మ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు కూడా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోదాం అనుకున్నావా? అరే ఇంకెప్పుడు నన్ను పెచ్చపాలు చేయమాక. మేమంతా ఉన్నాం కదరా నీకు. నిజమైన గెలుపు అంటే డబ్బు కాదు, మన బ్రతికి మన వాళ్ళని గెలిపించడం. కత్తితోటి కోయగా రాలిపోయే కళ్ళలోన దాగిన స్వప్నమాలే, కుక్క పెట్టి ఏడ్చిన సౌండ్ రాదే, గొంతులోన దాచిన ఆగిపోదే, పతంగి మల్ల పైకి పోదుమంటే. బెట్టింగ్ యాప్స్ తాత్కాలిక ఆశ చూపిస్తాయి, కానీ శాశ్వత నాశనం చేస్తాయి. నిజమైన గెలుపు అంటే కుటుంబం, స్నేహం, భవిష్యత్తులోనే ఉంది. సో చూజ్ లైఫ్.